హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. కొద్దిసేపటి క్రితమే మహానాయకుడు ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే అది చూసిన ఆడియన్స్ మరి వాళ్ళకి ఏ విధంగా నచ్చింది, ఎంత మేర మూవీ మీద హోప్స్ పెంచేలా ఉందా లేదా, అసలు వాళ్ళు ట్రైలర్ చూసిన వాళ్ళకి ఏ విధంగా అనిపించింది, దాంట్లో ఉన్న సీన్స్ అవ్వచ్చు, అసలు పొలిటికల్కి సంబంధించింది కదా సెకండ్ పార్ట్ అనేది, వారికి ఎంత మేరకు నచ్చిందో స్వయంగా వారిని అడిగి తెలుసుకుందాం రండి. మీ పేరు? నా పేరు సందీప్ కుమార్ అన్న. సందీప్ కుమార్, ఏం చేస్తుంటారు? నేను ఎంప్లాయ్. మహానాయకుడు మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కాసేపటి ముందే, చూసారా? అవును, చూశాను. చూసారా? ఎలా అనిపించింది ట్రైలర్ మీకు? ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఆ రోజుల్లో ఎలా జరిగిందో అలానే తీశారనిపిస్తుంది బాలకృష్ణ గారు. రియాలిటీగానే తీసుంటారా? రియాలిటీగానే తీశారు ఖచ్చితంగా. ఎందుకంటే మేము అనుకున్న విధంగానే సినిమా అనేది ఉంది. ట్రైలర్ మేము అనుకున్న దాని ప్రకారం ఉంది. దీనికైతే యాజ్టీజ్ సూపర్ హిట్ అయింది. ఎందుకంటే యాజ్టీజ్గా మెజారిటీ ఆఫ్ ప్రజలు ఏమనుకుంటున్నారో అది సినిమాలో చూపించినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో ఖచ్చితంగా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో మీరు గమనించిన ప్రతి పార్టీని గమనించే ఉంటారేమో, అంటే కృష్ణుడు అనుకుని దండ పెడితే లేదా అది ఎన్టీఆర్ గారు అని చెప్తారు అపోజిషన్ పార్టీ వాళ్ళని, షాక్ అవుతారు. మీకు ఆ సీన్ ఎలా అనిపించింది? ఆ సీన్ సూపర్గా ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ముందర మన రాజకీయాల్లో ప్రతి ఒక్కడికి అవేర్నెస్ లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో ఒకడు ఉంటాడు, వాడికి ఓటేసేవాళ్ళు. ఒక్క ఎన్టీఆర్ వచ్చినప్పుడే ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయాలు అంటే ఏంటో తెలిసినాయి. ఆ తర్వాత ఒక తెలుగుడు అంటే ఎలా ఉండిద్దో, తెలుగుడు దెబ్బ ఏంటో అనేది ఢిల్లీకి చూపించారు ఎన్టీఆర్ గారు. మళ్ళీ ఒక నిరాహార దీక్ష చేసి ఒక దేశం వ్యాప్తంగా ఒక మద్దతు కూడగట్టుకొని మళ్ళీ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. మీరు మాట అన్నారు కదా నాదెండ్ల గారు అనేసి, దీంట్లో పూర్తి నెగిటివ్గా ఆయనే చూపించడం అయితే జరిగింది. అంటే ప్రతి విషయానికి చూసేవాడి దృష్టిలో ఉండిద్ది. ఒకడేంటి అంటే ఒక విషయాన్ని పాజిటివ్గా చూడవచ్చు, ఒకడు ఆ విషయాల్లో నెగిటివ్ ఎత్తుక్కోవచ్చు, వాడి విధంగా అనువాయించుకోవచ్చు. అలానే మన రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, ఆయన నెగిటివ్ని అనువాదించుకున్నారు. లక్ష్మీ ఎన్టీఆర్ కూడా చూసారు మీరు? చూశాను. దాంట్లో అయితే మాత్రం మొత్తం నెగిటివ్గానే చూపించారు ఆయన. అదే అండి మనం అనేది. ఏది నిజం అనేసి ఇప్పుడు డౌట్ ఉంది అంత చాలా మందికి. మాకు ప్రజలకి నిజం తెలుసు, మా అందరికి నిజం తెలుసు. యువతకు కానీ ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఎలాంటి వాస్తవాలను చూపిస్తారు, ఏ సినిమా చూపిస్తుంది అన్న డౌట్ అయితే ఉంది అందరికి. వాస్తవాలు అయితే కథానాయకుడే, అది మాత్రం మహానాయకుడు. అసలు అయితే మహానాయకుడు. ఇంకా ఆర్జీవి అనేది ఇంకా ఆయన గురించి తెలిసిందే, నిద్రపోతాడు, లెగుస్తాడు, ఏది ఆలోచిస్తే ఏది వస్తే అది తీసేస్తాడు. రియల్ స్టోరీ అంటే అప్పుడు మనం ఉన్నప్పుడు ఏం జరిగిందో కొంతమందికే తెలుసు, ఓకేనా. అది ప్రజలు ఎక్కువ మంది ఏది నమ్మారో అది తీసి ప్రజల్లోకి పంపిస్తే వాళ్ళు నమ్ముతారు. కానీ ఏది పడితే అది తీసేసి ప్రజల్లో పంపిస్తే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. మహానాయకుడు ఈ ట్రైలర్లో నీకు ఏది హైలైట్ కనిపించింది అంటే ఏం చెప్తారు? ఇందిరాగాంధీ గారు దండం పెడతారు కదా, అది హైలైట్ అనిపించింది. అదే హైలైట్. మీ పేరు? నా పేరు షేక్ ఇస్మాయిల్. ఓకే, ఇప్పుడు మహానాయకుడు ట్రైలర్ చూసారా మీరు? చూశాను. ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, బాగానే అనిపించింది. కథానాయకులు ఏమైనా అనిపించిందా మీకు? అది మిక్స్డ్ టాక్ వచ్చింది కదా, దాని ప్రకారం ఏమైనా అనిపించింది? ఏం అనిపించలేదు. బాలకృష్ణ అయితే సూపర్ యాక్టింగ్ చేశారు. ఓకే, ఇందులో మాత్రం బాలకృష్ణ యాక్టింగ్ బాగా ఉంది. అది గమనించానులే, కానీ ఇది సినిమా ప్రకారం పెద్ద ఎన్టీఆర్ని కూడా, ఇది పెద్ద ఎన్టీఆర్ గారి జీవిత రహస్యాలు, ఆయన్ని మాత్రం పర్ఫెక్ట్గా చూపించారు. రాజకీయాల్లో ఎలా వచ్చారు ఏమిటి అనేది, దానివల్ల బాగానే తీశారు. మళ్ళీ ఇది బాలకృష్ణ గారు వచ్చే ఎలక్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళ నాన్నగారు ఎలా తీశారు అనేది చూపించారు, ఎలక్షన్లో ఎలా జరగబోయేది అనేది. మరి దీన్ని పెట్టి బాలకృష్ణ గారు కూడా ఎలక్షన్లో గెలవాలనే తీశారు అనుకుంటున్నా. ఓకే, అంటే ఎలక్షన్స్ కోసం అయితే అంతా చేసింది ఏమో తెలీదు నాకైతే. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, మరి సినిమా ఒకసారి లెజెండ్తో హిట్ కొట్టారు, మళ్ళీ బాలకృష్ణ ఏంది ఎంపీనా ఎమ్మెల్యే చేశారు, దాంట్లో కూడా గెలిచారు. మరి ఈసారి సినిమా హిట్ అయింది. మరి ఇదైతే నాకైతే తెలీదు, రాజకీయాలు వస్తున్నాయి కాబట్టి సినిమా వచ్చింది అనుకుంటున్నా. ఓకే, కథానాయకుడు మూవీ చూసారా మీరు? కథానాయకుడు చూడలేదు. ఇప్పుడు మహానాయకుడు వస్తుంది, అదేనే తెలుసా? తెలుసు. దాని తాలూకు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, చూసారా? ఎలా అనిపించింది? బాగుందా? ఫుల్ పాలిటిక్స్ పెట్టారు మూవీ. ఏమో మనం ఏం చెప్తాం, హిట్ అవ్వచ్చా లేదా, ఎందుకంటే అది వేరు ఇది వేరు కదా, అది సినిమాకి సంబంధించింది, ఇది పొలిటికల్ సంబంధించింది. ఫ్లాప్ అయితే అవ్వదు, ఎబో యావరేజ్ అనేది. ఫ్లాప్ అయితే కాదంటారు, మరి హిట్ అయితే చెప్పలేదు అంటారు. దీంట్లోనైతే మీరు గమనించారా అది మీరు? చూసా. అసలు మీరు లక్ష్మీ ఎన్టీఆర్ కూడా చూసారా? ట్రైలర్ చూసారు కదా లక్ష్మీ ఎన్టీఆర్. దాంట్లోని చంద్రబాబు నాయుడు గారు నెగిటివ్గా చూపించారు, కానీ దీంట్లోని చంద్రబాబు గారిని పాజిటివ్గా చూపించారు. ఏది? అది ఆర్జీవి మూవీ కదా, ఆర్జీవి అంతే. ఆర్జీవి అంతేనా? అంటే ఏది నిజం అంటారు?
ఏమో భయ్యా లక్ష్మి చూడాలి, లక్ష్మి ఎన్టీఆర్. ఎక్స్క్యూజ్ ఎన్టీఆర్ ఏ మహానాయకుడి మీద హోప్స్ లేవా మీకు? అంటే ఆయన గురించి తెలిసింది, ఇది తెలియని స్టోరీ అంటున్నాడు. లక్ష్మి ఎన్టీఆర్ అది చూడాలి. ఆ సీన్ మీకు ఎలా అనిపించింది? కొంచెం థ్రిల్లింగ్ ఉంది, ఎగ్జైటింగ్ ఉంది మూవీ. సెకండ్ పార్ట్ అది. ఓకే, మహానాయకుడు ఎగ్జైట్మెంట్గా ఉంది నీకు? ట్రైలర్ కథానాయుడు కన్నా మహానాయుడు బాగుంది. బాగుందా? ట్రైలర్ మూవీ ఎలా ఉండితో తెలీదు, రిలీజ్ అయినప్పుడు చూడాలి. జీవా ఏం చేస్తుంటా? బైకిల్ పని చేస్తున్నా. ఓకే, కథానాయకుడు మూవీ చూసావా? చూశానండి, రిలీజ్ చేశారు, చూసారా? అదేనా అవి చూశానండి. చూసారా? ఎలా అనిపించింది? రెండు ఒకేలాగానే ఉంది. ఇది కథానాయకుడిలానే ఉందా? నచ్చింది, అంతగా నచ్చింది కానీ చెప్పలేము ఇది. అంతగా చెప్పలేమంటున్నారు అంటే మీకు ఏంటి సినిమాలో అంటే ఒక ఎంటర్టైన్మెంటే ఇష్టమా, ఇలా పొలిటికల్ సినిమా వద్దా మీకు? పొలిటికల్ అయితే వద్దండి. వద్దంటారా? సరే, దీంట్లో నీ చంద్రబాబు నాయుడు గారు ఎవరో తెలుసా మీకు? తెలుసండి. ఎవరు? రానా. మీ పేరు? సౌజన్య. మీ పేరు? రవల్లి. మీ పేరండి? కవిత. ఓకే, ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది, చూసారా మీరు? ఇప్పుడే చూసాను. చూసారా? ఎలా అనిపించింది మీకు? బాగుంది, మహానాయుడులా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఉంది. ఇది పొలిటీషియన్ మూవీ, మరి హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటారా? అంటే నార్మల్గా ఫస్ట్ ట్రైలర్ కన్నా సెకండ్ ట్రైలర్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఓకే, బట్ హిట్ అవుతుందా లేదా అనేది ఎవరు ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అని? అంటే మ్యాక్సిమం యావరేజ్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ దానికన్నా ఎగ్జైటింగ్ ఉంది. బట్ ఏది ఏ కోణంలో చూపిస్తారనేది ఇప్పుడే చెప్పలేం కదా, సినిమా మొత్తం చూసిన తర్వాత చెప్పగలుగుతాం. అంటే తను అంతగా లీనం అయిపోయింది, అంటే తను అంతగా జీవించారు ఎన్టీఆర్ ఆ విధంగా. అందుకు దాన్ని కనీసం డిఫరెన్షియేట్ కూడా చేసుకోలేకపోయారు కాబట్టి దండం పెట్టేశారు అనుకుంటున్నాను. అంటే చాలా అంటే రియల్ గాడ్ అనుకున్నారా అతన్ని చూసి? మేబీ. ఓకే, విలన్ అయితే నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారనే అనుకుంటున్నాను. కానీ దీంట్లో చూపించలేదు, కానీ మీరు అనుకున్నారు, మీలానే చాలా మంది అనుకున్నారు, కానీ దీంట్లో చూపించలేదు. చూస్తున్నాను బట్ అది అంటే ఫుల్ మూవీ చూస్తే తెలుస్తుంది కదా యాక్చువల్ స్టోరీ ఏంటుందనేది. మనకి జస్ట్ ట్రైలర్ వరకు మేబీ చూపించవచ్చు, తర్వాత సినిమా లోతుగా వెళ్ళినప్పుడు వేరే రకంగా ట్విస్ట్ ఇవ్వచ్చు, చెప్పలేం కదా. ట్రైలర్ చూసాం. ట్రైలర్ చూసారా? దాంట్లోనైతే బాబు గారిని అంటే చంద్రబాబు నాయుడు గారిని నెగిటివ్గా చూపించారు పూర్తిగా. ఓకే, మరి దీంట్లోనైతే పాజిటివ్గా చూపించారు. రెండాట్లో ఏది నిజమనేసి ఇప్పుడు డౌట్ అందరికి. డౌట్ అంటే అది పర్ఫెక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇది మన వర్మ గారు తీస్తున్న సినిమా. వర్మ గారు ఆల్మోస్ట్ రియల్గా జరిగే వాటినే తీస్తారు, చాలామంది అదే నమ్ముతారు కూడా. బట్ నేను అనుకుంటున్నా లక్ష్మీ ఎన్టీఆర్లోనే వాస్తవాలు బయటపడతాయి అనుకుంటున్నా. అంటే మీరు సరే రెండాట్లో ఏ మూవీ చూస్తారంటే ఏం చెప్తారు? నేను లక్ష్మీ ఎన్టీఆర్ చూస్తాను. మహానాయకుడు చూస్తాను బట్ అంటే ఏది నిజం ఏది చూడాల్సి వస్తుందండి దానికి ఆన్సర్? నాకు లక్ష్మీ ఎన్టీఆర్ చూస్తాను. ఎస్, ఫస్ట్ ఆప్షన్ దానికి. ఎందుకంటే ఇప్పుడు బయోపిక్ ఎందుకు తీస్తున్నారు, ఎవరి బయోపిక్ అయినా ఎందుకు తీస్తారు, వాళ్ళ జీవితాల్లో జరిగిన నిజమైన వాస్తవాలు ఏంటి చెప్పడానికి, ప్రజలకు తెలియటానికే తీస్తారు. సో దీంట్లో కూడా తెలియాలి. అంటే ఇప్పుడేం తెలిసినందువల్ల ఏం జరిగేదేం లేదు, కాకపోతే దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు దీన్ని తీసిన డైరెక్టర్ వేరే, దాన్ని తీసిన డైరెక్టర్ వేరే. సో దాంట్లో ఇప్పుడు దీంట్లో మొత్తం మంచిగానే చూపిస్తున్నారు, అంటే ఎన్టీఆర్ని ఒక షేడ్లోనే చూపిస్తున్నారు. బట్ దాంట్లో సెకండ్ షేడ్ ఏంటి, తర్వాత ఏం జరిగింది, దాంట్లో మొత్తం నెగిటివ్ రోల్ అనేదే కాన్సెప్ట్ కాదు, కానీ ఒరిజినల్గా ఏం జరిగిందనే చూపిస్తున్నారు. సెకండ్ వైఫ్ లక్ష్మీ పార్వతి గారు తెలుసు కదా? తెలుసు. ఆవిడని కూడా నెగిటివ్గా చూపించే అవకాశాలు ఉన్నాయన్నారు మహానాయకుల్లో. మహానాయకుల్లోనా? అంటే దాంట్లోనైతే ఏకంగా హీరోయిన్ చేసేసారు లక్ష్మీ ఎన్టీఆర్లోనైతే, కానీ దీంట్లో నెగిటివ్గా అంటున్నారు, చూపిస్తారా? దీంట్లో నెగిటివ్గా అనే దాని గురించి అయితే నేను వినలేదు. మూవీలో ఉంటుందా ఆమె క్యారెక్టర్ అని? ఉండొచ్చు మేబీ, నేనైతే చెప్పలేను, ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్లో మనకి డైలాగ్ చెప్తారు కదా బాలకృష్ణ గారు, చెప్తారు మాకోసం డైలాగ్? డైలాగ్ చెప్పలేను, ట్రైలర్ మళ్ళీ చూస్తే చెప్పగలను. లాస్ట్ చెప్పేది మీకు నచ్చింది అంటారు? లాస్ట్ చెప్పిన డైలాగ్ నచ్చింది అంటారు? లాస్ట్గా చెప్పిన డైలాగ్ బాగుంది. మీ పేరు? నా పేరు సుబ్బారావు. ట్రైలర్ రిలీజ్ అయింది, చూసే ఉంటారా? చూశాను. చూసారా? ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ బాగుంది, ఓకే. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా మహానాయకుడు. అది మనం చెప్పలేం కదా, ట్రైలర్ బట్టి అయితే చాలా సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు. సో ట్రైలర్ బేస్ చేసుకుని మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయలేము, కంప్లీట్ సొల్యూషన్. ఓకే, మీకు లక్ష్మీ ఎన్టీఆర్లోని చూసారా లక్ష్మీ ఎన్టీఆర్ ట్రైలర్? చూశాను. విలన్గా ఎవరు చూపించారంటే ఎవరు విలన్ అయితే వాళ్ళని చూపించాలి, కానీ కరెక్ట్గా సిచ్యువేషన్ ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఎవరిని వెన్నుపోటు పొడిచారు, ఎవరెవరు మంచి వాళ్ళు, ఎవరెవరు తెలియదు, మనకేం తెలియదు. సో కంప్లీట్గా దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. సో మనం ఆఫ్టర్ ఆల్ బచ్చాకాలమే వాళ్ళు పాలిటిక్స్లోకి ఇప్పుడు
వాళ్ళు పాలిటిక్స్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అంత ఏజ్ లేదు నాకు. అప్పుడు నేను ఎలా మాట్లాడగలను? అందరే అన్నారు వెన్నుపోటు అనేసి మీ నోట్ అంటే వచ్చింది. అసలు మనం వార్తలు విన్నాం, చంద్రబాబు గారు ఏదో మామని వెన్నుపోటు అని సమ్ ఇలాంటి న్యూస్ విన్నాం, దాన్ని బట్టి అడుగుతున్నా. ఓకే, కరెక్ట్గా అంటే అదే చెప్పాను కదా, వాళ్ళ మనకు తెలియదు అంతగా. తెలియదు. సరే సింపుల్గా తెలియదు అనే సరే. బాలయ్య బాబు అంటే కొన్ని సీన్లో ఎన్టీఆర్ లాగా కనిపిస్తాడు, అది కొంచెం నచ్చింది అంతే. అంటే కృష్ణుడు అనుకుని దండం పెడతారు, కానీ అపోజిషన్ పార్టీ అంటే ఆయన ఎన్టీఆర్ అని తెలియగానే షాక్ అవుతారు, అది గమనించండి. అవునవును, అది ఎన్టీఆర్ అనే అతను మన తెలుగు వాళ్ళు గొప్పదన చాటు చెప్పిన నాయకుడు. అతనికి ఆమె అలా కనిపించడం కరెక్టే. ఎందుకంటే ఎన్టీఆర్ ఏ వేషం వేసినా, కృష్ణుడు వేషం వేసినా, రాముడు వేషం వేసినా, దుర్యోధన వేషం వేసినా, ఏ వేషం వేసినా కూడా సూటబుల్ అవుతాడు. సో ఆమెకి అలా అనిపిస్తుంటుంది, అది కరెక్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అలా కనిపిస్తారు. ఇప్పుడు ఈ టైంలో వస్తుంది అసలు ఇంతకుముందు వచ్చింది సినిమాకి సంబంధించిన మూవీ కథానాయకుడు, కానీ ఇది పొలిటికల్ మూవీ. మహానాయకుడు మూవీ ఏంటంటే ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ నిర్మాత ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నిర్మాతలు కాబట్టి వాళ్ళకి చంద్రబాబు నాయుడిని ఎంత తిడితే వాళ్ళకి అంత మేలు అనమాట. అందుకని దాంట్లో నెగిటివ్గా చూపిస్తారు అంతే. అదే మీరు డైరెక్ట్ చెప్పేశారు, అది నాకు తెలుసు కాబట్టి ఫ్యాంక్ అదే దాంట్లో ప్రొడ్యూసరు వైఎస్ఆర్సీపీ బ్రాకెట్ లాగా పడుద్ది. ఓకే సరే, ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. నేనైతే రెండు చూడను. కానీ ఏదైనా చూడాల్సి వస్తే ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా దేనికి వెళ్తారు? బోర్ కొట్టినప్పుడు మహానాయుడుకి వెళ్తాను, ఎందుకంటే రామ్ గోపాల్ మా ట్రైలర్ మాత్రమే ఉంటుంది, సినిమాలు ఏముండదు. అందుకని రామ్ గోపాల్ ఐ డోంట్ లైక్ ఇట్. అయితే మహానాయకుల విషయం ఉంది. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.